మధులిమాయ్ మనకు తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి సోషలిస్టుల్లో ముఖ్యమైనటువంటి లీడరే మధులిమాయ్. రామ్మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ, నరేంద్ర దేవ్ తర్వాత అలాంటి తరానికి సంబంధించినటువంటి ప్రముఖ సోషలిస్ట్ భారత పార్లమెంట్ చరిత్రలో మధులిమాయే పేరు ఒక ధృవతారగా నిలిచినటువంటి ఒక గొప్ప సోషలిస్ట్. అయితే మనకు తెలుసు మధులిమాయే 1922 మే 1 సంవత్సరం లోపల జన్మించడం అనేటువంటి జరిగింది. అయితే వ్యక్తిగత జీవితాన్ని 18 ఏళ్ళ సంవత్సరం లోపల వదిలేసి ప్రజా జీవనంలోకి ప్రవేశించినటువంటి ఒక గొప్ప ఆదర్శవంతుడు, ఒక కర్మయోగి, మరి సోషలిజానికి తన జీవితాన్ని ధారపోసినటువంటి గొప్ప నాయకుడే మధులిమాయ్. అయితే అతని జీవితము, అతని జీవిత చరిత్రలో సోషలిజానికి అతను చేసినటువంటి సేవల గురించి ఈ వీడియోలో పూర్తి స్థాయిగా తెలుసుకుందాం. అయితే సంతానం, సంపద, అధికారం వంటి వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి కేవలం సోషలిస్ట్ సిద్ధాంతం కోసం ఒక కర్మయోగిలాగా జీవితాన్ని గడిపినటువంటి గొప్ప వ్యక్తి. మధుపై ఇంత ప్రభావం ఎందుకు పడింది, ఎందుకు తన జీవితాన్ని ఇట్లా త్యాగం చేసి అంటే మహాత్మా గాంధీ, డాక్టర్ లోహియా, జయప్రకాష్ నారాయణ వీరి యొక్క ఉపన్యాసాలే కాకుండా ఎస్ఎం జోషి, సానే గురూజీల యొక్క ప్రభావం అనేటువంటిది, వారి ఉపన్యాసాలు, వాళ్ళ యొక్క జీవిత ఆశయాలు అనేటువంటిది, వారితో ఉన్నటువంటి పరిచయము మధులిమాయ్ మీద వ్యక్తిగతంగా బాగా ప్రభావం చూపింది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అయితే అతను నమ్మిన సిద్ధాంతం పట్ల నిష్ఠత, నిరాడంబర కలిగి నీతి నిజాయితీతో మధు జీవనం అనేటువంటిది ఆడంబరంగా జీవించినటువంటి వ్యక్తి. అతను 1940-45 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమం లోపల పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమంలో చాలాసార్లు జైలు శిక్ష అనుభవించడం కారణంగా పేదరికం వల్ల అతడు చాలా సంవత్సరాలు కూడా ఈ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించడం ఫలితంగానే ఉన్నతమైనటువంటి చదువుకు దూరమైనటువంటి వ్యక్తి. అయితే 1955 సంవత్సరంలో తన 1 సంవత్సరం ఉండేటువంటి కుమారుడిని తన భార్య దగ్గర, చంపా అనేటువంటి భార్య దగ్గర వదిలేసి అతని పోషణను, కుటుంబం యొక్క పోషణ ఆమెకు అప్పచెప్పి ప్రజా జీవనంలోకి అడుగుపెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అప్పుడు ఉన్నటువంటి పోర్చుగీస్కు వ్యతిరేకంగా గోవా స్వాతంత్రం కోసం జరిగేటువంటి సంగ్రామంలో ప్రవేశించడం అనేటువంటి జరిగింది. ఆ ఉద్యమం లోపలికి వెళ్ళినందుకు, ఆ ఉద్యమం చేస్తున్నందుకే అతన్ని దాదాపుగా 12 సంవత్సరాలు అతన్ని జైల్లో బంధించి కారాగారంలో ఉంచడం ఫలితంగానే అతను ఉన్నతమైనటువంటి చదువుకు దూరం కావడం జరిగింది. అయితే 1975-77 మధ్యకాలంలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం అతడు ఉద్యమం చేస్తున్న ఫలితంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీని 1 సంవత్సరం పొడిగించిన కాలానికి అనుగుణంగానే అతడు 75-77 లోపలనే మీసా చట్టం కింద నిర్బంధింపబడి మళ్ళీ కారాగార శిక్ష అనేటువంటిది అనుభవించడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో లోక్సభను పొడిగించినప్పుడు అతడు తన లోక్సభ యొక్క సభ్యత్వాన్ని కూడా వదులుకొని రాజీనామా చేసి ప్రజా జీవనం లోపలికి సోషలిస్టు సిద్ధాంతాల ప్రచారకర్తగా, సోషలిస్ట్ లీడర్గా జీవనం సాగించాడు. చాలా మటుకు 26 ఏళ్ళ వయసు లోపలనే ఆచార్య నరేంద్ర దేవ్ గారి మార్గదర్శకంలో ప్రముఖ సోషలిస్టు ఆధ్వర్యం లోపలనే సోషలిస్టు పార్టీ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యి తన మొట్టమొదటిసారి రాజకీయ పదవిని అనుభవించాడు. 1953 ఏషియన్ సోషలిస్టు బ్యూరో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం అనేటువంటి జరిగింది. 56లో డాక్టర్ లోహియా స్థాపించినటువంటి ఒక దళానికి దేశ అధ్యక్షునిగా పనిచేశాడు. అయితే సోషలిస్టు పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడమే కాకుండా జయప్రకాష్ నారాయణ స్థాపించినటువంటి జనతా పార్టీ 1977 సంవత్సరం లోపల ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి
ఒక గొప్ప ముందు చూపునటువంటి వ్యక్తిగా, ఆలోచనాపరుడుగా, మంచి వక్తగా, ఒక చక్కని విశ్లేషకుడుగా, జనం మెచ్చినటువంటి ఒక నాయకుడిగా, శిక్షకునిగా పేరు సంపాదించినటువంటి వ్యక్తి మధులిమాయి. అయితే 46, 95 మధ్యల 4 దశాబ్ద కాలం లోపల ఇతను చానా మటుకు వివిధ భాషల్లో మరాఠీ, హిందీ, తర్వాత బంగ్లా, ఆంగ్లం లోపల 100కు పైగా బుక్కులు అనేటువంటి పుస్తకాలు రచించడం అనేటువంటిది జరిగింది. వాటి వల్లనే 55, 95 మధ్య కాలం లోపల భారత్, నేపాల్, బంగ్లా, శ్రీలంక, మయన్మార్, టిబెట్‌కి చెందినటువంటి అసంఖ్యాకమైనటువంటి కార్యకర్తలే కాకుండా అతని వల్ల రచనలు, ఉపన్యాసాల వల్ల యువత అనేటువంటిది మార్గదర్శనం చేయడం అనేటువంటిది యువతకు మార్గదర్శనం చేయడం అనేటువంటిది జరిగింది. అతని ఉపన్యాసాల వలన ప్రేరితమైనటువంటి వ్యక్తులు చాలామంది సోషలిజానికి ఆకర్షణ కావడం అనేటువంటిది జరిగింది. 64లో అతను 1964లో బీహార్‌లోని ముంగేరి పార్లమెంటు స్థానానికి మొట్టమొదటిసారిగా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ చేత మొట్టమొదటిసారిగా పార్లమెంటులో ఉన్నటువంటి లోక్‌సభకు ఎన్నిక కావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు అతను 64 నుండి 79 సంవత్సరాల మధ్యలో 3వ లోక్‌సభ, 4వ లోక్‌సభ, 5వ లోక్‌సభ, 6వ లోక్‌సభకు వరుసగా ఎన్నికయ్యి దాదాపు 4 పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా లోక్‌సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఇతను సోషలిస్టు పార్టీ సభ్యుడిగా కాకుండా ఇతర కార్యక్రమాలు నిర్వహించడం, ఉపన్యాసించడం, శిక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి. అయితే మనకు తెలుసు సోషలిస్టు సిద్ధాంతాలు చెప్పడం కాదు, మరి ఆచరించడం అనేటువంటిది ఎంత కష్టంగా ఉంటుందో ఇతని జీవితాన్ని చూస్తేనే అర్థమవుతుంది. సోషలిస్టు సిద్ధాంతాలు ఉపదేశించడం ఈజీగానే ఉంటుంది. కానీ ఇతని జీవితము చాలామంది సోషలిస్టుల యొక్క జీవిత చరిత్రను చూస్తే ఎంతో కఠినమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది. అయితే సోషలిస్టు దేశభక్తితో, సోషలిస్టు ఆలోచన ధోరణితో అతడు తిరుగులేని ఒక రాజకీయ నాయకునిగా, మరి సోషలిస్టుగా ఈ దేశం లోపల ప్రముఖమైనటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా తన పేరును నిలుపుకున్నాడు. అదే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేటువంటి నాయకులు కూడా జయప్రకాష్ నారాయణ, తర్వాత రామ్మనోహర్ లోహియా లాంటి వారిని చూసి బెదరకపోయేది. కానీ మధులిమాయను చూసి రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి కావాలనేటువంటి లీడర్లుగా భయపడేటువంటి వారు. అంటే ఆయనకు అంత దేశభక్తి మీద అంత ప్రేమ, ప్రగాఢమైనటువంటి నమ్మకము ఉండటం వల్లనే రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా భయపడేటువంటి వ్యక్తి. కాబట్టి స్వర్గీయ సానే గురూజీ అనేటువంటి వ్యక్తి కూడా స్వతహాగా తాను ఈ మధులిమాయ ద్వారానే నేను ఒక సోషలిస్టు ఆలోచనలను, సిద్ధాంతాలను నేర్చుకున్నానని చెప్పేసి ప్రముఖమైనటువంటి సానే గురూజీ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే గోవా సత్యాగ్రహం చేత ప్రారంభమైనటువంటి తన జీవితము, ఆ గోవా సత్యాగ్రహం లోపల కూడా కార్యక్రమంలో అతను పోలీసుల చేత తీవ్రమైనటువంటి మరి లాఠీ దెబ్బలు తిని మరి చావు బతుకులో ఉన్నటువంటి స్థితిని కూడా చూడడం అనేటువంటిది జరిగింది. స్పృహ తప్పి ఆ సత్యాగ్రహ ఉద్యమంలో పడిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సోషలిస్టు ఉద్యమంలో అగ్రనేత అయినటువంటి నరేంద్రదేవ లోహియా, జేపీ గారి తర్వాత పేరు పొందినటువంటి ముఖ్య నాయకుడు. అయితే మధు గారి పేరు పార్లమెంట్ చరిత్రలోనే కాదు, సోషలిస్టు చరిత్రలో కూడా మరి గొప్ప లిఖించదగినటువంటి పేరుగా ఉంటుంది. ఇతని జీవితకాలం లోపల చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, అతను రాజకీయ జీవితం అంతా కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి భావించవచ్చు. అంటే పరిపాలన పరంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పరిపాలన విధానంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ సిద్ధాంత పరంగా వ్యతిరేకించిన ఇందిరాగాంధీ స్వయంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలను ఈ మధులిమయ గారి ద్వారానే తీసుకోవడం అనేటువంటిది ఆ కాలం లోపల జరిగిన అంత గొప్ప మేధావిగా పేరు సాధించినటువంటి వ్యక్తి. అంటే ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి మధు గారి సంకల్పం అయినప్పటికీ కూడా దేశ భద్రత కోసం, దేశాభివృద్ధి కోసం,
దేశం మీద ఉన్నటువంటి ప్రగాఢ ప్రేమ వల్ల అతడు అధికార పార్టీకి కూడా సలహాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని వదులుకోకుండా దేశాభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్నాడు. అయితే రచనలు, ఉపన్యాసాల ద్వారా సోషలిస్టు ఆదర్శాలను ప్రచారం చేయాలనేటువంటిది కాకుండా జీవితాంతం నిర్విరామంగా తన వ్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా సోషలిజాన్ని ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తే మనకు మధు లిమాయే. ఇతను 1922 మే 1వ సంవత్సరంలో జన్మించడమే కాకుండా 1995 జనవరి 8వ సంవత్సరంలో అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం అనేటువంటి జరిగింది. అయితే 1983 లోపలనే ఆయన ఆ అనారోగ్యం వల్ల, ఇతర కారణాల, వ్యక్తిగత కారణాల వల్ల ఏం చేసినంటే ప్రగతిశీల రాజకీయాలకు దూరంగా ఉండి ఒక సోషలిస్టు మార్గదర్శకునిగా, శిక్షకునిగా వ్యవహరిస్తూ తన జీవితాంతం కూడా సోషలిస్టు సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తే మధు లిమాయే. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజాన్ని బాగు చేసి సమాజ అభివృద్ధి కోసం ఈ దేశంలో చాలా పార్లమెంటరీ తరహా వ్యవస్థ లోపల ఇతను అడిగేటువంటి ప్రశ్నలకి మరి సమాధానం చెప్పడానికి భయపడేటువంటి అధికార పక్షాలు, ఇతను అవినీతి మీద నిలదీసేటువంటి ప్రశ్నలు, అభివృద్ధి మీద నిలదీసేటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చెప్పనేటువంటి సందర్భాలు కూడా పార్లమెంటు వ్యవస్థలో చాలా ఉన్నాయి. కాబట్టి పార్లమెంటులో ఒక గొప్ప మేధావిగా అతను దాదాపు 4 పర్యాయాలు పార్లమెంటు స్థానానికి ఎన్నికైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి సోషలిస్ట్. కాబట్టి అతని జీవిత చరిత్రను చెప్పడం కూడా ఒక చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అలాంటి వాళ్ళే ఎందుకు మనం ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నానంటే, సమాజం లోపల ఆదర్శమైనటువంటి సిద్ధాంతాలు, సోషలిజానికి సంబంధించినటువంటి భావజాలాన్ని ప్రచారం చేయాలనేటువంటి లక్ష్యం. ఈ సోషలిజం ప్రచారం చేయాలని చెప్పేసి ప్రముఖమైనటువంటి సోషలిస్టుల యొక్క జీవిత చరిత్రలను ఈఆర్ఏ టీవీ న్యూస్ ప్రేక్షకులకు వారి ముందు ఉంచడం అనేటువంటిది ఈ కార్యక్రమం. దానిలో భాగంగానే ఈరోజు మధు లిమాయే యొక్క ఆదర్శ జీవితం, అతను వ్యక్తిగతంగా పడినటువంటి ఇబ్బందులు, అతను రాజకీయంగా దేశానికి చేసినటువంటి సేవ గురించి ఈ వీడియో ద్వారా మీకు అతని యొక్క సోషలిస్టు సాహిత్యాన్ని మీకు అందిస్తున్నందుకు చాలా గర్వపడుతూ ముగిస్తున్నాను.